ఇప్పుడు మన 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న మీ అందరూ తెలుసు అన్న ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం అన్న మాట్లాడతాడు. ఎందుకంటే నిజంగా కూడా మనం సిద్దిపేటతో పోటీ పడలేం కానీ ఇప్పుడు సుంతాం వచ్చినాక మన నియోజకవర్గం మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకు ఇప్పుడు అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. చాలా రోజులు జై కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు మర్చిపోవాలి ఇక. జై తెలంగాణ జై కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు జై టిఆర్ఎస్ అనాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మురళీ యాదవ్ గారికి, ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారిని పార్టీలో చేర్పించినటువంటి మన టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, యువకులు, ఉత్సాహవంతులు కేటీ రామారావు గారికి, మన శాసనసభ మాజీ ఉపసభాపతి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు బహుశా మళ్ళా కేటీఆర్ గారు ఉన్నారు, మనం అత్యధిక మెజార్టీతో గెలిపించబోయే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మదన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు ముచ్చంరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, బక్కి వెంకన్న గారు, దేవేందర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, వీరేశం గారు, కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారి చేరికతో డెఫినెట్గా ఒక నర్సాపూరే కాదు, మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయకులకే ఇవాళ నాయకత్వం మీద విశ్వాసం పోయింది. రోజుకొక్కరు అయితే టీఆర్ఎస్లో చేరుతున్నారు, ఇక్కడ కాదంటే కొంతమంది బీజేపీకి పోతున్నట్టున్నారు. అంతే తప్ప అసలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అనే విషయంలో అందరికీ స్పష్టత వచ్చింది. ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో ఉండే పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమంలో తెలంగాణ సాధించడమే కాదు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో కూడా దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. ఒకనాడు బెంగాల్ మోడల్ అన్నారు, తర్వాత గుజరాత్ మోడల్ అన్నారు, తర్వాత కేరళ మోడల్ అన్నారు. కానీ ఈరోజు దేశం మొత్తం ఏం మాట్లాడుతుంది? తెలంగాణ మోడల్ అని మాట్లాడుతూ ఉంది. తెలంగాణలోని మిషన్ కాకతీయ చెరువుల కార్యక్రమం దేశానికి ఆదర్శంగా అయింది. మన రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమైంది. మన మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శమైంది. ఇవాళ దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటుంది. ఇది నిజంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి అంశం. మొన్న ఈ మధ్య కాలంలో దేశంలో ఒక సర్వే చేస్తే 29 మంది ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్, మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మనందరికీ అదృష్టం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అభివృద్ధిలో దేశానికి మోడల్గా ఉన్నాం, పనితీరులో మన ముఖ్యమంత్రి దేశానికే నంబర్ 1గా ఉన్నాడు. అందుకే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా దయనీయంగా అయిపోయింది. వాళ్ళ పరిస్థితి సీట్లు గెలవడం కాదు, మన కళ్ళంలో ఏదైనా మిగిలిపోతే పరిగేరుకుండు అనే పదం మనం మాట్లాడుకుంటాము. పరిగేరుకున్నట్టు ఓట్లు ఏరుకునే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి రాష్ట్రంలో. వాళ్ళకి ఏం చేసినా కూడా ఎన్ని డిపాజిట్లు వస్తాయని మాట్లాడుకోవాలి తప్ప ఎన్ని గెలుస్తామని మాట్లాడే పరిస్థితి ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేదు. ఇవాళ వాళ్ళు ఒక విచిత్రమైన పరిస్థితి. జనరల్గా దేశంలో రాజకీయాల్లో కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త శకం అని చెప్పుకోవచ్చు. నిజానికి పోటీ అనేది ప్రతిపక్షంతో మాట్లాడాలి, కానీ ఈరోజు పోటీ టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మనకు మనమే ఎక్కువ మెజార్టీ తెచ్చి మన కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలి. ఏ పార్లమెంట్ ఎక్కువ మెజార్టీ ఇస్తుంది, ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇస్తుందన్నంత స్ఫూర్తితో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. పోటీ మనకు మనమే తప్ప మనకే బీజేపీ కాంగ్రెస్ కాదు. వస్తున్నారు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారు బాగానే తిరుగుతున్నాడు. ఇవాళ జహీరాబాద్కు రాహుల్ గాంధీ గారు వస్తే 15,000 కుర్చీలు వేస్తే 5,000 కూడా నిండలే, మొత్తం కాలే వెనక. జనం రాని పరిస్థితి, వెలవెలబోతున్న పరిస్థితి. మొన్న మెదక్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వస్తే వేసినే 1000 కుర్చీలు వెనకకు బారాన కాలే ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కూడా కరువైపోయినారు, ప్రజలైతే పట్టించుకునే పరిస్థితే లేదు ఈరోజు.
ఇలా రాహుల్ గాంధీ గారు నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయి ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు. సంతోషం, ఇవ్వండి. నేను అనుకున్నా ఇవాళ జైరాబాద్కి వచ్చిండు కదా, ఏమైనా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాడేమో, ఏమైనా తెలంగాణ గురించి మాట్లాడతాడేమో అనుకుంటే ఒక్క మాట కూడా తెలంగాణ గురించి ఆయన మాట్లాడలేకపోయినాడు. ఇక నరేంద్ర మోడీ గారు వారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చి తిరుగుతూ ఉన్నాడు. బీజేపీ పరిస్థితి అయితే చాలా విచిత్రం. పోయిన ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి తిరిగిన తెలంగాణలో, అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసిండ్రు, 9 ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, 6 కేంద్ర మంత్రులు వచ్చిండ్రు. జరిగింది ఏంది? 100 చివరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓడిపోయిండు, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఓడిపోయిండు. ఏదో లింగు లిట్క్ అన్నట్టు ఒక్కడు గెలిచిండు, సావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఒక్క ఎమ్మెల్యే గెలిచింది బీజేపీ. అంతకు మించి జరిగింది అయితే ఏం లేదు. అంటే ఇవాళ బీజేపీ పరిస్థితి అది. ఇంకా తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు వచ్చి. నిన్న మోడీ గారు మహబూబ్ నగర్కి వచ్చిండు, ఏం చెప్పిండు? నేను అనుకున్న పోయినసారి వచ్చినప్పుడు కూడా అన్నాడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మేము కడతామన్నాడు. మరి మీరు అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. ఇవాళ మేము అనేక సార్లు ఢిల్లీకి వచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి అంటే ఈ రోజు కూడా అనుమతులు ఇవ్వకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నిన్న మహబూబ్ నగర్కి వస్తే కనీసం మేమేమైనా జాతీయ హోదా ఇస్తాం, పాలమూరుకి ఏమైనా మద్దతు ఇస్తామని మోడీ గారు చెప్తారేమో అనుకుంటే ఒక్క మాట కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. నీతి ఆయోగ్ చెప్పింది మన మిషన్ కాకతీయకో మిషన్ భగీరథకు 24,000 కోట్ల రూపాయల సహాయం చేయండి, ఇవి చాలా మంచి పథకాలని నీతి ఆయోగ్ చెప్తే కనీసం 24 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. అందువల్ల బీజేపీకి ఇవాళ తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ రాష్ట్రం నుంచి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. నాకు అనిపిస్తుండేది అప్పుడప్పుడు, ఎడారిలోనైనా నీళ్లు పుట్టియచ్చేమో, ఇసుకలో నుండి నూనె తీయచ్చేమో, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు కనుక గెలవలేదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. ఏమైనా తేలితే 1 సీట్ల 2 సీట్ల డిపాజిట్ వచ్చిందా చూడాల్సిందే తప్ప దీంతో జరిగేదేం లేదు. ఇవాళ 2 జాతీయ పార్టీల పరిస్థితి అంతే. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ ఎజెండా వాళ్ళు అమలు చేస్తున్నారు. ఒకరు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఇంకొకరు మోడీ గారు ప్రధాని కావాలని. కానీ మన టీఆర్ఎస్ పార్టీ మనం 16కు 16 సీట్లు గెలిస్తే ఇవాళ ఎవరో ప్రధానమంత్రి కావడం కోసం కాదు, మన రాష్ట్రంలో ఒక కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించాలి, మన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని సాధించాలి, కేంద్రం నుంచి న్యాయంగా మనకు రావాల్సిన వాటాను మనం సాధించేందుకు ఇవాళ 16 ఎంపీలు గెలవాలని మనం కోరుకుంటున్నాం. మనం ఒక పదవి కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సినటువంటి వాటా కోసం ఇవాళ 16కు 16 ఎంపీలు మనం గెలవాలి. మన పరిస్థితి ఏమైంది? జాతీయ పార్టీలకు ఓటేయాలి, వాళ్ళు కుర్చీలో కూర్చున్నాక మనం వాళ్ళకి దండం పెట్టుకుంటా దరఖాస్తు పెట్టుకుంటా ఢిల్లీ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు 16 ఎంపీలు మనమే గెలిస్తే ఢిల్లీయే ఈ తెలంగాణ భవన్కు దిగొచ్చి మీకేం కావాలనో చెప్పండి చేస్తామంటారు. మనం ఢిల్లీకి పోవాల్సిన అవసరం రాదు, కేంద్ర ప్రభుత్వమే మీ మద్దతు మాకు ఇవ్వండి, మీ రాష్ట్రానికి ఏం కావాలనో చేస్తామనేటువంటి పరిస్థితి వాళ్ళే ఇవాళ హైదరాబాద్కో మన తెలంగాణ భవన్కి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే ఇవాళ మనం ఒక బలమైన శక్తికి ఎదగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 16కు 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. బ్రహ్మాండమైన మెజార్టీలతో గెలుస్తాం. ఇవాళ దేశంలోనే మంచి మెజార్టీలతో మనం మన తెలంగాణలో గెలవబోతా ఉన్నాం. మరి సుంతా లక్ష్మారెడ్డి గారు కూడా ఈరోజు మన పార్టీలో చేరడం చాలా సంతోషం. నేను అందరం కూడా కలిసి పనిచేద్దాం. మా మండల పార్టీ అధ్యక్షులు కానీ సర్పంచులు మీ అందరితో కోరేది, ఏదైనా కొత్త సంసారం అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, కొద్దిగా ఓపికతో పనిచేసుకోవాలి, కలిసిమెలిసి పనిచేసుకుందాం. మనం అంతిమంగా నర్సాపూర్ అభివృద్ధి మనకు జయం. నర్సాపూర్లో 1,00,000 ఎకరాలకు గోదావరి నీళ్లు తేవడమే మన లక్ష్యం. ఆ దిశగా మనం మంచిగా పనిచేసుకుందాం. అందరం ఓపికతోని సంయమనంతోని కలిసిమెలిసి పనిచేసి నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, మెదక్ జిల్లా అభివృద్ధి కోసం, కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించడం కోసం అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ.